అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. గృహోపకరణాలు లేదా విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కొత్త కనెక్షన్లు లేదా మరమ్మతులు విజయవంతంగా పూర్తవుతాయి. చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లు మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. భవిష్యత్ సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేయడానికి లేదా వెళ్లడానికి ఈ రోజు చాలా మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం మీ మనసుకు గొప్ప పరివర్తనను తీసుకువస్తుంది. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన రోజు. వారు నేర్చుకున్న పాఠాలను సులభంగా అర్థం చేసుకుని పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. మార్కెటింగ్ రంగంలోని నిపుణులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. వారి వ్యూహాలు విజయవంతమవుతాయి. కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గనిర్దేశం చేస్తారు. వారి జీవితాలు మెరుగుపడతాయి. అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం చాలా అవసరం. కుటుంబంలో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఈ వేడుక మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. నాట్యం చెయ్యడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. మీ శరీరం ఉత్తేజంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. బీమా పాలసీలు మీకు రక్షణ కల్పిస్తాయి. మీ భవిష్యత్తు ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది. మీకు భయం ఉండదు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం దొరకదు. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం మీకు లభించదు. టెక్నాలజీని ఉపయోగించి మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. కొత్త ఆవిష్కరణలలో పాల్గొంటారు. మీరు రాసే పుస్తక సమీక్షలు విమర్శకుల ప్రశంసలు పొందుతాయి. సాహిత్య రంగంలో గుర్తింపు పెరుగుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న విద్యార్థులకు, నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాలలో అనవసర ఇబ్బందులు, ఆలస్యం ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణ ప్రణాళికలు రద్దవుతాయి. ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. మీరు పెట్టుకున్న సంకల్పాలు నెరవేరుతాయి. పట్టుదలతో పనిచేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వారి ఎదుగుదల మీకు సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రతిపాదనలకు అంగీకారం లభిస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారు తాము ఆశించిన విజయాన్ని సాధించలేరు. సినిమా సంబంధిత ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోవడం వలన ఆర్థికంగా నష్టపోతారు. సృజనాత్మక ఆలోచనలు మందగిస్తాయి. కొత్తగా ఆలోచించే శక్తి తగ్గుతుంది. ఆర్ట్, రైటింగ్ వంటి సృజనాత్మక రంగాలలో కృషి చేసే వారికి ఆశించిన ప్రోత్సాహం లభించదు. మత్స్యకారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపల దిగుబడి పెరుగుతుంది. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. నాటక రంగంలో ఉన్న కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వేదికపై మీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు కలిసిరాదు. ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తుతాయి. మీరు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు. సామాజిక సేవలో పాల్గొంటారు. సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. మీ ఆలోచనలు అందరికీ చేరతాయి. ఇంజనీరింగ్ రంగంలో మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఫోటోగ్రఫీలో మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త ఫోటోలు తీయడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు మీ వ్యక్తిగత అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. వైద్య సేవలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలలో అస్పష్టత ఉంటుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లుతాయి. వాటివల్ల కొంత నష్టం కలుగుతుంది.
క్రీడలు, వ్యాయామాల్లో చురుకుగా పాల్గొంటారు. శారీరక, మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. మీరు తెలియకుండానే కొన్ని గొడవల్లో చిక్కుకుంటారు. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కళల పట్ల మీకున్న ఆసక్తి పెరుగుతుంది. కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిమ్మల్ని సంతోషాల పరంపరలో ముంచెత్తుతుంది. ప్రతి పనిలో ఆనందం పొందుతారు. దివ్య చింతనతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీ మనోభావాలు కల్లోలంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే మీరు కలత చెందే అవకాశం ఉంది. ఇంటిని మార్పులు చెయ్యాలని లేదా కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యాలని అనుకుంటారు. ఇది శుభప్రదం. ఇంటిలో శుభ్రత, అందం పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి. మీలోని ఆప్యాయతను పంచుకుంటారు. కొత్త వర్క్షాపులలో పాల్గొని నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. పరిశ్రమల రంగంలో పనిచేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలున్నాయి. వృత్తిపరమైన వ్యవహారాలలో మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసిన విషయాల వల్ల కొంత విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా ఉండటం మంచిది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా మీ పనులకు ఆటంకం కలుగుతుంది. అకాల వర్షాల వల్ల బయట కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీరు తీసుకున్న జాగ్రత్తలు వృధాగా పోతాయి. అనుకోని ఆపదలు ఎదురుకావచ్చు. కోచింగ్ మరియు శిక్షణ కార్యక్రమాలలో మీరు అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారు. మీ గురువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల నుండి కూడా మీకు పూర్తి విశ్వాసం లభిస్తుంది. స్నేహితుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి మద్దతు మీకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. రుచికరమైన భోజనం ఆనందాన్నిస్తుంది. మీ ఇన్నోవేషన్ ఆలోచనలు విజయవంతమవుతాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. పర్యటనల కోసం మీరు సిద్ధపడినా అవి వాయిదా పడతాయి. ప్రయాణంలో అనవసరమైన ఆలస్యం వల్ల మీరు ఇబ్బంది పడతారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు అందరితో సులభంగా కలిసిపోతారు. మీ సంయమనం, దయాగుణం మీకు మంచి పేరు తెస్తాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజాసేవలో పాల్గొనడం వల్ల గౌరవం పెరుగుతుంది. సముద్ర ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారికి నష్టాలు తప్పవు. ప్రయాణాలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పశుపోషణ చేసేవారికి ఈరోజు శుభప్రదం. జంతువుల ఆరోగ్యం బాగుంటుంది. పశుసంపద పెరుగుదల వలన ఆర్థికంగా లబ్ధి పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. మానసిక ఉల్లాసం లభిస్తుంది. మీరు చేసే ఆర్థిక పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ధనాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీ మాటలకు, సలహాలకు విలువ లభిస్తుంది. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి. ఈ రాశివారికి అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ ప్రత్యేక శక్తులు ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నీటి వనరుల నిర్వహణలో సమస్యలు లేదా నీటి కొరత వలన ఇబ్బందులు ఎదురవుతాయి. జల సంబంధిత పనులలో నష్టాలు వస్తాయి. వ్యవసాయం చేస్తున్నవారికి మంచి దిగుబడి లభిస్తుంది. కొత్త వ్యవసాయ పద్ధతులు అనుసరించి లాభాలు ఆర్జిస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. అనవసరపు ఖర్చులు పెంచుకుంటారు. ఎక్కువ ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.